గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలో సోమవారం రాత్రి మాజీ సైనికుడు హత్యకు గురయ్యాడు. స్థల వివాదమే ఇందుకు కారణంగా పోలీసులు చెబుతున్నారు. మాజీ సైనికుడు వేమిరెడ్డి అప్పలనాయుడును అదే ప్రాంతవాసులు బంక రాము, బంక అశోక్లు కొబ్బరి బోండాల కత్తితో జగ్గు జంక్షన్ సమీపంలో గల శ్రీకృష్ణనగర్ రోడ్డులో అతి కిరాతకంగా నరికి చంపారు. అనంతరం నిందితులు గాజువాక పోలీసులకు లొంగిపోయారు. ఆర్మీలో పదవి విరమణ అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అప్పలనాయుడుకు రాము, అశోక్ల మధ్య చినగంట్యాల ప్రాంతంలో ఉన్న 148 గజాల స్థలంపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో రాము, అశోక్లు కలిసి అప్పలనాయుడును హతమార్చారు. సంఘటన స్థలాన్ని డీసీపీ మోగ సత్యబాబు, ఏసీపీ టి త్రినాథ్, సిఐ శ్రీనివాస్ పరిశీలించారు. వేమిరెడ్డి అప్పలనాయుడు 45 ఇయర్స్ గాజువాక ఈయన్ని ఇక్కడ రోడ్డు మీద మర్డర్ చేయడం జరిగింది. యాక్చువల్గా ముద్దాయిలకి అదేవిధంగా మృతుడికి మధ్య సివిల్ డిస్ప్యూట్ ఉంది. ఏదో ఒక ల్యాండ్ ముద్దాయిలకి అమ్మి ఆ ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ కక్ష పెంచుకొని ఈరోజు అదును చూసుకుని ఇక్కడ దాడి చేయడం జరిగింది. ముద్దాయిలు ఇద్దరు రాము అండ్ అశోక్ ఇద్దరు కూడా రిలేటివ్స్. వాళ్ళిద్దరూ కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళ మీద ప్రాపర్గా కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముద్దాయిలది కూడా గాజువాక.